సినిమా ప్రముఖుల భేటీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ల ప్రస్తావన వచ్చింది. అల్లు అర్జున్పై నాకెందుకు కోపం ఉంటుందని ప్రశ్నించారు సీఎం రేవంత్. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగారన్నారు రేవంత్. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్ట ప్రకారం వ్యవహరించాలి అన్నది తన విధానమన్నారు రేవంత్. సినిమా ప్రముఖుల భేటీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ల ప్రస్తావన వచ్చింది. అల్లు అర్జున్పై నాకెందుకు కోపం ఉంటుందని ప్రశ్నించారు సీఎం రేవంత్. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగారన్నారు రేవంత్. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్ట ప్రకారం వ్యవహరించాలి అన్నది తన విధానమన్నారు రేవంత్. సినిమా ప్రముఖుల భేటీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ల ప్రస్తావన వచ్చింది. అల్లు అర్జున్పై నాకెందుకు కోపం ఉంటుందని ప్రశ్నించారు సీఎం రేవంత్. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగారన్నారు రేవంత్. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్ట ప్రకారం వ్యవహరించాలి అన్నది తన విధానమన్నారు రేవంత్. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చారి, ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ముగిసిన సమావేశంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి సంభాషణలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. బయట జరుగుతున్నటువంటి ప్రచారం అల్లు అర్జున్ ని కావాలని ఉద్దేశపూర్వకంగానే సీఎం కేసులు పెట్టి అరెస్ట్ చేయించారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించినటువంటి అంశంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల సమావేశంలో చర్చకు వచ్చింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ కు సంబంధించినటువంటి ప్రస్తావన సందర్భంగా సీఎం కొన్ని అంశాలని చెప్పినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు కూడా తనకు వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయము. అలాంటి వాళ్ళ మీద నాకు ఎలాంటి కక్ష ఎందుకు ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇద్దరి ఎపిసోడ్ లో కూడా నాకు చాలా మంచి మిత్రులు, కానీ జరిగినటువంటి సంఘటన వ్యవహారం విషయంలో చట్టబద్ధంగా నేను వ్యవహరించాల్సినటువంటి పాత్రలో ఉన్నా కాబట్టి అందుకు అనుగుణంగా మాత్రమే చర్యలు తీసుకున్నాను తప్పితే ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకునేటువంటి ఆలోచన గానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం గానీ తనకు లేదని స్పష్టం చేశారు. దీనికి కొనసాగింపుగా టికెట్ల ధరకు పెంపుకు సంబంధించినటువంటి ప్రస్తావన మురళీమోహన్ చేశారు. దానికి గతంలో అసెంబ్లీలో చెప్పినటువంటి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి మీరు ఒక కమిటీ వేసుకొని ఆ సమస్యలన్నిటి మీద రండి, ఆ తర్వాత విషయాలు మాట్లాడదామని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్ల ధర పెంపు ఉండదు అనేది క్లారిటీ వచ్చింది. శాంతి భద్రతల విషయంలో, సినిమా రంగానికి సంబంధించినటువంటి షోలకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా కఠినంగానే ఉంటాము, మీరు నిబంధనల మేరకు వ్యవహరించండి, దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీని కూడా ఒక లెవెల్ కి తీసుకెళ్లడానికి ఎజెండాతో రండి, దానికి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో స్పష్టం చేశారు. థ్యాంక్ యూ చారి.